ఫ్రెండ్స్, భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. అయితే టీ20 మ్యాచ్ మనం 48 పరుగుల తేడాతో గెలిచాము అంటే భారత జట్టు పర్ఫార్మెన్స్ బాగుందన్నట్టే కదా లెక్క. అయితే ఇక దీనికి సంబంధించి ప్రపంచ దిగ్గజాలకు సంబంధించిన ఆటగాళ్ళు, క్రికెట్ విశ్లేషకులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. మోస్ట్‌లీ అభిషేక్ శర్మ, అలాగే వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వీటి మీద చాలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తూనే ఇక వాళ్ళు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా భారత జట్టు ఉండాలి అంటూ పేర్కొన్నారు. కానీ పాకిస్తాన్ జట్టు అంటే మాజీలు మాత్రం వాళ్ళ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఎక్కడో వాళ్ళకి భారత్ పైకొచ్చేస్తుంది, గెలిచేస్తుంది. క్రికెట్ లోనే అత్యుత్తమ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అన్న ఈర్షో, కక్షో ఏంటో తెలీదు కానీ, మరోవైపు పాకిస్తాన్ జట్టు కూడా తునాతునకలుగా ఎక్కడో దిగజారిపోతుంది కదా! ఎందుకనంటే, బాబర్ అజం ఉన్నంత వరకు కొద్దిగా జట్టు కొంచెం నిలబడింది. బాబర్ అజం, రిజ్వాన్ ఉన్నంత వరకు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే మీ పెర్ఫార్మన్స్ బాలేదని చెప్పేసి తనని తీసేసారో, ఇక అప్పటి నుంచి మళ్ళీ యథామామూలే, షరామామూలే అన్నట్టుగా అయిపోయింది. అయితే దీనిపైన షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అభిషేక్ శర్మ ఆట చాలా బావుంది. అయితే నిజానికి తన 6లో, 4లో కొడుతుంటే ఎంతో కాన్ఫిడెన్స్‌ని చూపించాడనిపించింది. కానీ జట్టులో ఉన్న మిగతా బ్యాట్స్‌మెన్స్ అంత గొప్పగా ఏమీ రాణించలేదు. నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ జట్టు పైన భారత జట్టు గెలిచినప్పటికీ కూడా టీ20 వరల్డ్ కప్‌కైతే ఇది సరిపోదు. ఇంకా చాలా రాణించాల్సి ఉంటుంది. అయితే అభిషేక్ శర్మ ఒక్కడే కాదు కదా జట్టంటే. ఇంకా చాలా మంది ఉంటారు. ఇక బౌలర్ల విషయాల్లోకొచ్చినట్టయితే బౌలర్లందరూ కూడా బాగానే ఆడారు. కానీ భారత బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం అస్సలంటే అస్సలు కరెక్ట్‌గా లేదు. నిజం చెప్పాలి అంటే బ్యాటింగ్ ఇంకా చాలా బలహీనంగా ఉందనే అనిపించింది అంటూ పేర్కొన్నాడు. కాకపోతే ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం ఏమన్నాడంటే, భారత జట్టు అన్ని విధాలా చాలా బాగా ఆడింది. వన్‌డే సిరీస్ కోల్పోవడానికి ప్రధానంగా మూడో వన్‌డే మ్యాచ్ కారణం. కానీ మొదటి టీ20 మ్యాచ్‌లో మొత్తం అంతా కూడా యువ ఆటగాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా జట్టుకి టీ20లలో ఎస్పెషల్లీ మూల స్తంభాలుగా వ్యవహరించారు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్‌కి వాళ్ళిద్దరూ లేకపోవటం, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ యువ ఆటగాళ్ళు ఎలా ఆడతారు అనేది చాలా పెద్ద సస్పెన్స్ విషయమే. అయితే నాకు పర్సనల్‌గా అభిషేక్ శర్మ కన్నా కూడా రింకు సింగ్ బాగా ఆడాడనిపించింది. ఫినిషర్ పాత్ర పోషించే అతను 44 పరుగులు చేశాడంటే ఆల్మోస్ట్ అర్ధశతక సమానంగా తను గేమ్ ఆడాడు. దీంతో తను చాలా బాగా ఆడాడనిపించింది. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చాలా మెచ్యూర్డ్‌గా ఉంది అంటూ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం కొద్దిగా భారత్ పైన పాజిటివ్ కామెంట్స్ అయితే చేశాడు. అయితే ఇక ఆ తర్వాత వాసిం అక్రమ్ ఏమన్నాడంటే, భారత జట్టు బాగానే ఆడింది. కానీ న్యూజిలాండ్ జట్టు ఆటను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. భారత జట్టు ఎప్పుడు కూడా మొదటి మ్యాచ్‌లు బానే గెలుస్తుంది. అయితే ఇక న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తారు. వాళ్ళని వాళ్ళు ఓడిపోయినా సరే దాని నుంచి ప్రపంచ దేశాలకు సంబంధించిన క్రికెటర్లు నేర్చుకోలేని పాఠాలను కూడా నేర్చుకుని మరుసటి మ్యాచ్ నుంచి దుమ్ము దులిపేస్తారు. ఈ విషయం పైన భారత జట్టే కాదు, న్యూజిలాండ్‌తో ఏ జట్టు ఆడినా కూడా నేను ఇటువంటి సలహానే ఇస్తాను. అయితే ఇక అభిషేక్ గురించి చెప్పాలి అంటే యువరాజ్ సింగ్ శిష్యుడు అనిపించింది. యువరాజ్ భయం, బెరుకు లేకుండా ఆడే మనస్తత్వం కలిగినవాడు. కానీ అభిషేక్ శర్మలో ఎంతో కొంత ప్రెషర్, కొద్దిగా భయం కనిపించింది. బహుశా ఓపెనర్‌కి ఆ ఒక భయం, బెరుకు ఉంటుందేమో అని అనుకుంటున్నా. కానీ వరుణ్ చక్రవర్తి మాత్రం చాలా బాగా ఆడాడు. అతని గేమ్ అనేది ఇంకా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ తనని రెగ్యులర్‌గా ఆడించాలి అంటూ పేర్కొన్నాడు. ఇక షాహిన్ ఆఫ్రిది మాత్రం అటు భారత జట్టు గొప్పగా ఆడలేదని, ఇంకా బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ కొద్దిపాటి ప్రదర్శన లోపించిందని, ఇక న్యూజిలాండ్ అలాగే భారత జట్ల మధ్య పోలిస్తే న్యూజిలాండ్‌కే ఈ సిరీస్ గెలిచే అవకాశం ఉందని, ఇక టీ20 వరల్డ్ కప్ మాత్రం ఖచ్చితంగా భారత్ గెలవదు అంటూ ద్వంద్వ వైఖరిలో మాట్లాడాడు. అయితే అయితే ఇక్కడ అభిషేక్ శర్మ, రింకు సింగ్ పెర్ఫార్మన్స్ కూడా తనకు అంత గొప్పగా ఏం లేదని, రింకు సింగ్ పెర్ఫార్మన్స్ మాత్రం ఫినిషర్‌గా బానే చేశారని, అయితే ఇక్కడ న్యూజిలాండ్ జట్టు బౌలర్ల వైఫల్యం కనిపిస్తోందని, భారత జట్టు మెరుగుదల మాత్రం నాకు అంతగా కనిపించటం లేదు అంటూ తనకు నచ్చిన విధంగా కామెంట్ చేశాడు. అయితే ఈ క్రమంలో భారత జట్టుకు సంబంధించిన కొంతమంది కామెంట్ అంటే నెటిజన్స్ ఉంటారు కదా! వాళ్ళు
ఏమంటున్నారంటే, ముందు మీ జట్టుని చూసుకోండి. పాకిస్తాన్ జట్టు నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. ముందు ఆ జట్టుని చూసుకోండి. మీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ని మెరుగుపరుచుకోండి. సరైన ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేయలేని పాకిస్తాన్ జట్టు ఇంకొకళ్ళకి కితాబిచ్చే స్టేజ్‌లో లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇక పాకిస్తాన్ జట్టు మాజీలు ఏమన్నారు, ఏంటనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు భారత జట్టుకి ఇంకొక పెద్ద గండం వచ్చిందనమాట. అదేంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్‌కి మనం జస్ట్ కొన్ని డేస్ మాత్రమే దూరంలో ఉన్నాం. అంటే 22 తారీఖు దాటింది అంటే ఈ నెలకి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. అవునా? ఈ 10 రోజుల తర్వాత ఇంకొక 10 అంటే మాక్సిమం ఒక 15 రోజులు ఉందంటే గొప్ప విషయమే. సో, ఈ క్రమంలో ఏమైంది అంటే ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్, ఆ! తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కూడా గా అనారోగ్యం కారణంగా దూరమయ్యారు కదా! అయితే ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడట. అయితే నిజానికి అక్షర్ పటేల్ ఒక మ్యాచ్ విన్నర్. ఆల్ రౌండర్, స్పిన్ ఆల్ రౌండర్ కదా! మంచి అద్భుతమైన స్పిన్ ఆల్ రౌండర్ స్కిల్స్ ఉన్నాయి తనకి. బ్యాటింగ్‌లోనూ రాణించగలడు, అలాగే బంతితోనూ రాణించగలడు. ఎన్నో టోర్నమెంట్స్‌లో అక్షర్ పటేల్ ఓడిపోతుందా ఈ మ్యాచ్ అనుకునే లోపు లేపాడు ఆ మ్యాచ్‌ని. సో, అలాంటి అక్షర్ పటేల్ టీ20 మ్యాచ్‌కి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే దురదృష్టంలో అదృష్టంలాగా భారత జట్టుకి ఇంకొక కొంచెం శుభవార్త ఏంటంటే, తిలక్ వర్మకి ఆపరేషన్ అయింది కదా! తను కోలుకుంటున్నాడంట. అయితే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1న తను ఒక ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయిన తర్వాత, తను మళ్ళీ టీ20 వరల్డ్ కప్‌లో బహుశా ఫస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. మేబీ అది చిన్న జట్లతోనే ఉంటుంది కాబట్టి. పాకిస్తాన్‌తో ఆడే జట్టులో మాత్రం తను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడట. సో, ఈ టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి అక్షర్ పటేల్ లేకపోవడం ఒక బాధాకరమైన విషయం అయితే, తిలక్ వర్మ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడనేది మాత్రం మంచి శుభ సూచకమనే అనుకోవచ్చు. ఇకపోతే ఈ న్యూజిలాండ్‌తో సీరీస్‌కి సంబంధించి భారత జట్టు ఏ రకంగా ప్లానింగ్ వేసుకోవాలి అంటే, ఏదో సీరీస్ గెలిచేసాము. 2 మ్యాచ్‌లు ఫస్ట్ గెలిచాము. తర్వాత ఇంకొక మ్యాచ్ ఎలాగోలా గెలిచాము అన్నట్టుగా కాకుండా, ఈ న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు ఇదే ఆటగాళ్ళు మళ్ళీ టీ20కి కూడా రిపీట్ అవుతారు మోస్ట్ ప్రాబబుల్లీ. అంటే ఒక ఇద్దరు ముగ్గురిని తీసేస్తారేమో మేబీ ఈ సీరీస్ ఓడిపోతే. సో, వాళ్ళకి సంబంధించిన క్షుణ్ణమైన గేమ్‌ని పరిశీలించాలి. ఎందుకంటే న్యూజిలాండ్ గానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఈ 3 దేశాలు చాలా స్ట్రాంగ్ దేశాలు. వీళ్ళకి తోడు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా జట్టు కూడా చాలా బలంగా తయారైంది. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని భారత జట్టు న్యూజిలాండ్ జట్టుని ఫుల్ స్క్రీనింగ్ అంటారు చూసారా? స్క్రీనింగ్ టెస్ట్ లాగా అంత స్క్రీన్ చేసేసి ఈ సీరీస్‌ని క్లీన్ స్వీప్ చేస్తే మోస్ట్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. కాకపోతే ఈ ఆటగాళ్ళ గాయాలనేవి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆల్ రౌండర్‌ల విషయంలోనే ఇదంతా జరుగుతోంది. అందుకని భారత్ చాలా ఇదిగా ఉండాలి అని అనుకుంటున్నా. అయితే ఇక నన్నడిగితే ఈ టీ20 వరల్డ్ కప్‌కి శ్రేయస్ అయ్యర్‌ని స్క్వాడ్‌లోకి తీసుకుంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్షర్ పటేల్ లేడు కదా! అఫ్‌కోర్స్ అక్షర్ పటేల్ ఆల్ రౌండరే కావచ్చు. ఆల్ రౌండర్‌లు ఆల్రెడీ జట్టులో ఉన్నారు కాబట్టి, ఒక భారీ హిట్టర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్‌ని తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ ఎందుకో గౌతమ్ గంభీర్‌కి, శ్రేయస్ అయ్యర్‌కి మధ్య ఏదైనా ఉందా? పాలిటిక్స్ జరుగుతున్నాయో తెలీదు కానీ, శ్రేయస్ అయ్యర్‌ని మాత్రం దూరం పెడుతున్నారు. దీనికి తోడు వన్ డే మొన్న సీరీస్ జరిగింది న్యూజిలాండ్‌తో. దానిలో కూడా శ్రేయస్ అయ్యర్ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. దాంతో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అలాగే మీకు గనక చిన్న వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో షార్ట్స్ అని పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.